ఇంకొంతమంది మాట్లాడతారు, పురుషుడు ఎవరైనా సరే స్త్రీని మంచి బట్టలు కట్టుకోమ్మా అనగానే నీ చూపు స్త్రీ బట్టల దగ్గరే ఆగిపోయింది, నీ నాగరికత అక్కడే ఆగిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. అంటే అది మాట్లాడిన మగవాడు ఎవరైతే ఉన్నాడో ఇక అతడికి నాలెడ్జ్ లేదు, నాగరికత లేదు, అతడు ఒక మేల్ చావనిస్ట్, అతడు ఒక మగ మృగం. ఇదే కదా మాట్లాడేది. తప్పు చేసిన మగాడు రెచ్చిపోయి ఒక స్త్రీని తప్పు చేసిన వాడినేమో మగ మృగం అంటాం. అలాగే ఇది తప్పమ్మా అని చెప్పిన మగవాడినేమో మేల్ చావనిస్టు లేదంటే పురుషాహంకారం అని చెప్పి అనేక రకాల ముద్రలు వేస్తూ ఉంటాం. నిజం చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి, అసలు మనిషి నాగరికత మొదలైంది ఎక్కడి నుంచి? బట్టల నుంచి కాదా? మనిషి నాగరికత బట్టలతోనే మొదలైంది. మానవ జాతికి మరో జాతికి ఉన్న డిఫరెన్స్ కేవలం బట్ట మాత్రమే, బట్టలు మాత్రమే. లేదు అంటే మనం కూడా జంతువులం, మనం కూడా మృగాలం అవుతాం. నేను మృగాన్ని కాదు, నేను జంతువుని కాదు, మీ జాతి జంతు జాతి, నాది మానవ జాతి అని సగర్వంగా మనిషి మారి నాగరికంగా మారింది. మొట్టమొదటిగా మారింది బట్టలు కప్పుకోవడంతోనే, సిగ్గు రావడంతోనే, తన శరీరాన్ని దాచుకోవడంతోనే మొదలైంది. స్టిల్ ఈ రోజుకి మగవాడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, కానీ కొంతమంది స్త్రీలు దాన్ని వదిలేశారు. ఇదే ఈరోజు సమాజం పట్ల ఒక విషపు నాగులాగా విషం కక్కుతోంది. ఇది కాస్త ఇలాగే స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతే స్త్రీ అనే ఉనికికి ప్రమాదంగా మారుతుంది. అసలు స్త్రీ అంటేనే అసహించుకునేలాంటి పరిస్థితికి వెళుతుంది. స్త్రీ పట్ల ద్వేషం పెరుగుతుంది. ఈ 4 అంశాల్లోనే స్త్రీ ఆక్యుపై అయిపోతోంది. ఈ 4 అంశాల చుట్టూ చట్రంలోనే తిరుగుతోంది. తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మరొకరెవరో ఫేమ్ అయ్యారు కాబట్టి నేను కూడా ఫేమ్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, కాబట్టి తనకు మించిన ఎక్స్పోజింగ్ చేస్తాను అనేలాంటి ఘోరమైన భావనలోకి వెళ్ళిపోతోంది. తనను తాను నిర్వీర్యం చేసుకోవడం మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థను కూడా దిగజార్చుతోంది. ముఖ్యంగా మగవాళ్ల పట్ల నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ మంచి చెబితే మనువాదులనో ఛాందసవాదులనో పురుషాధిక్య ప్రపంచమనో మాట్లాడుతున్న వాళ్ళు తమను తాము అర్థం చేసుకోవాలి. రేపు తమ కొడుకులో లేదంటే తమ నెక్స్ట్ తరాలో ప్రశ్నిస్తే గనక ఈ ఫోటోలు చూసి ఏం సమాధానం చెబుతారు అని తమకు తాము మారాల్సిన అవసరం ఉంది. ఈరోజు హీరోయిన్లకు పోటీగా నేను ఉన్నాను అని మురిసిపోతున్న సామాన్యమైన కుటుంబాల్లోని మహిళలు కూడా ఆ ట్రాప్లో పడుతున్న వాళ్ళు కాస్త కట్టడి చేయాల్సిన అవసరం ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా ఉంది. రైట్, ఇది మొత్తంగా ఈ విషపు నాగులు అని ఎందుకు అన్నాను అంటే ఈ సెక్షన్ అంతా కూడా సమాజం మీద ఇలాంటి కోణాలతో విషం చిమ్ముతున్నారు కాబట్టే. దీనికి కంక్లూజన్ ఏంటి? ఏం చేయాలి? సమాజంలో ఎలాంటి మార్పు రావాలి? వస్తుందా? ఆ హోప్ ఉందా? ఏదో ఒక చిరు ప్రయత్నంగా మొదలు పెడితే సాధ్యం కాకుండా ఉంటుందా? అందుకే నేను ఈ భావజాలాన్ని తీసుకున్నాను. ఎస్, ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క ఫిలాసఫీ మాత్రమే చూస్తూ వచ్చింది సొసైటీ. ఏంటి ఆ ఫిలాసఫీ? మహిళ కోసమే, మహిళ మాత్రమే, మహిళ గురించే, మహిళ చుట్టూ మాత్రమే తిరిగిన ఈ చట్టాలు. కాబట్టే ఈ ఫిలాసఫీని ఇంకో కోణంలో నుంచి వినిపించే వాళ్ళు లేకుండా అయిపోయారు. ఈ ఫిలాసఫీ పట్ల, మహిళలు చేస్తున్న ఈ అకృత్యాల పట్ల కొంతమంది మహిళలు, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, కొంతమంది చేస్తున్న ఈ అకృత్యాల పట్ల గట్టిగా గళం వినిపించేవాళ్ళు, ఆ ఫిలాసఫీని డ్రైవ్ చేసేవాళ్ళు, దానిని తీసుకొచ్చి సమాజం ముందు పెట్టేవాళ్ళు, జరుగుతున్న పరిస్థితుల్ని అందరూ ఎవరి గొంతులో వాళ్ళు దిగమింగుకుంటూ భరిస్తున్నారే కానీ దీన్ని గొంతు బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు. అందుకే మగధా న్యూస్ ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా సరే అది క్రిమినల్ కేసులుగా, ఇలా ప్రజల్ని మోసం చేయడానికి వీళ్ళు చేస్తున్న కేసులుగా కానీ, లేదంటే ఈ స్కిన్ షోలు చేస్తూ సమాజాన్ని వక్ర మార్గంలో తిప్పుతూ మహిళ పరువుని, మహిళ గౌరవాన్ని దిగజారుస్తున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరి విషయంలో ఈ ఫిలాసఫీని మగధా న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది.